ప్రజలారా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు వారి బడే బాయ్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరి చీకటి ఒప్పందంలో భాగమే ఇవాళ కేటీఆర్ గారి మీద ప్రాసిక్యూషన్కు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం. అది తప్ప ఇంకోటి లేనే లేదు. ఈ దేశంలో యువ నాయకులు ఎవరెవరు ఉన్నారో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా అంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కానటువంటి యువ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వివిధ పార్టీలలో వాళ్ళని ఎట్లనే చేసి వాళ్ళ క్యారెక్టర్ మలైన్ చేయాలి, లేకపోతే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చెప్పేయాలనేది వాళ్ళ ఆసేతు హిమాచలం బీజేపీ పెట్టుకున్నటువంటి ఎజెండా. దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కానీ, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ గారు కానీ, బీహార్లో తేజస్వి యాదవ్ గారు కానీ, తెలంగాణకు వస్తే కేటీఆర్ గారు కానీ ఎట్లనే చేసి వీళ్ళ మీద అవినీతి మరకలేయాలి, అవినీతి బురద వీళ్ళ మీద జల్లాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్ర డ్రామా ఇది తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి కేవలం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా జరిగిన కుట్ర తప్ప ఇంకోటి కానే కాదు. ఫార్ములా ఈ రేసు ద్వారా జరిగింది ఏంది తెలంగాణకు వాళ్ళు మేం చెప్పడం కాదు కదా, సాక్ష్యాలు ఉన్నాయి. 2023 ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి ఫార్ములా ఈ రేసు, దానికి ముందు కౌంట్ డౌన్ ప్రోగ్రాం ముంబైలో జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మెచ్చుకున్నారు దాన్ని. ఆనాడు ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ వాళ్ళంతా కలిసి ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే గారు ఇది ఈసారి హైదరాబాద్కు పోయింది, నెక్స్ట్ మా ముంబైకి రావాలని చెప్పి వారు మెచ్చుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈ ఫార్ములా ఈ ఈవెంట్ జరిగినటువంటి సందర్భంలో కేంద్ర మంత్రులు ఉన్న కిషన్ రెడ్డి గారు వచ్చిర్రు, అనురాగ్ ఠాకూర్ గారు వచ్చిర్రు, సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం వచ్చిండు, ఆనంద్ మహేంద్ర లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రు. దాదాపు దీనివల్ల హైదరాబాద్ నగరానికి తెలంగాణకు 700 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి నెల్సన్ అనేటటువంటి సంస్థ కూడా ఒక నివేదిక ఇచ్చింది. అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ రేసును వీక్షించినని చెప్పి కూడా ఒక నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా దీని ద్వారా జరిగింది ఏంది, తెలంగాణకు దాదాపు అమరరాజా అనేటటువంటి కంపెనీ అప్పుడే ఆ మొబిలిటీ వీక్లో భాగంగా దాదాపు 9,000 కోట్ల పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈవీ రంగంలో మేము పెడతామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆ మొబిలిటీ వీక్ సందర్భంగా మేము తెలంగాణలో పెట్టుబడులు పెడతామని చెప్పి వాళ్ళంతా కూడా ప్రకటించినటువంటి విషయాలు ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో ఇవి ఎక్కడెక్కడ జరిగినాయంటే లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకర్తా లాంటి ప్రతిష్టాత్మక నగరాల్లో జరిగినటువంటి ఈ ఈవెంట్ను కేసీఆర్ గారి విజన్తోని, కేటీఆర్ గారి డైనమిజంతోని మొట్టమొదటిసారిగా భారతదేశంలో హైదరాబాద్ నగరానికి కేటీఆర్ గారు తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరానికి ఇది ఉత్తగానే రాలే, ఇది రావడానికి ఏం జరిగింది, హైదరాబాదు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ లివబుల్ సిటీగా, పర్యావరణ హితమైనటువంటి నగరంగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు వచ్చినాయి. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రేసు ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో కూడా చాలామంది భాగస్వాములు మెక్లారెన్ లాంటి, నిస్సాన్ లాంటి, జాగ్వార్, మహేంద్ర, టీసీఎస్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి గతంలో తెలంగాణలోను కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను కానీ భారతదేశంలో కానీ మరి గవర్నమెంట్ల సపోర్ట్తో ఏమైనా ఈవెంట్లు జరిగినాయా జరగలేవా అని చూస్తే చాలా జరిగినాయి. తమిళనాడులో ఫార్ములా ఈ నైట్ స్ట్రీట్ రేసింగ్ సంబంధించి 30 కోట్లు అక్కడి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మోటో జీపీ నోయిడాలో అక్కడి ప్రభుత్వం ఆ ఈవెంట్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టింది. 2023 హాకీ ప్రపంచ కప్ కోసం ఒడిశా 260 కోట్లు ఒడిశా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హీరో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ 2019, 2023 రెండు సందర్భాల్లో ముంబైలో అదేవిధంగా భువనేశ్వర్లో జరిగితే మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో 20 కోట్లు ఖర్చు పెట్టింది, భువనేశ్వర్లో అప్పటి ఒడిశా ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు పెట్టింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020లో 2022లో ముంబైలో, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగినాయి. ముంబైలో 2020లో, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 2022 రాయ్పూర్లో జరిగితే అప్పటి ప్రభుత్వాలు సుమారు ఈ రెండు ఈవెంట్లకు 100 కోట్లు ఖర్చు పెట్టినాయి. ఇక అంతెందుకు, మొన్నటికి మొన్న ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించింది. మరి ఆ అందాల పోటీల ద్వారా తెలంగాణకు వచ్చింది ఏంది, ఏం రాలేదు తెలంగాణకు. ఆయన మరి దానికి కూడా కోట్లాది రూపాయలు మీరు ఎందుకు ఖర్చు పెట్టిర్రు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని.
అందాల పోటీల కోసం మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది, హైదరాబాద్కు వచ్చిన పెట్టుబడులేంది, తెలంగాణకు వచ్చిన పెట్టుబడులేంది చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అదేవిధంగా అంతకుముందు కూడా ఒక ఫుట్బాల్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ఒక ఫుట్బాల్ ఈవెంట్ నిర్వహించి దానికి కూడా సుమారు 20 కోట్ల దాకా గచ్చిబౌలి స్టేడియానికి మరమ్మతుల పేరిట ఖర్చు పెట్టారు. దానివల్ల హైదరాబాద్కు వచ్చినటువంటి పెట్టుబడులేంది, తెలంగాణకు వచ్చిన పెట్టుబడులేంది. మళ్ళీ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇదే గచ్చిబౌలి స్టేడియాన్ని సినిమా సంగీత కచేరీలకు ఇచ్చి మొత్తం నాశనం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక విజన్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా పెంచాలి, హైదరాబాద్కు పెట్టుబడులు ఎట్లా తేవాలి, తెలంగాణకు పెట్టుబడులు ఎట్లా ఆకర్షించాలనే సోయి లేకుండా ఏది నచ్చితే ఏం చేయాలనిపిస్తే అది చేసుకుంటూ పోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప ఒక క్రమానుగతంగా ఒక పద్ధతి ప్రకారం గతంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు వారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎట్లయితే ఈవెంట్స్ కండక్ట్ చేసి తెలంగాణను ఒక డెస్టినేషన్ హబ్గా, పెట్టుబడులకు ఒక గేట్వే ఆఫ్ ఇండియాగా మేము ఎట్లా మార్చినామో ఇవాళ వీళ్ళు అట్లా చేస్తలేరు. చేయకపోగా అప్పుడు మేము హైదరాబాద్ ఖ్యాతిని పెంచినందుకు, తెలంగాణ ఖ్యాతిని పెంచినందుకు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి మా మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ విండిక్టివ్ పాలిటిక్స్, అంతే తప్ప దీంట్లో ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఇది ఎట్లన్నా చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనే ఒక కుట్ర. తను రేవంత్ రెడ్డి జైల్లో పోయిండు కాబట్టి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని రేవంత్ రెడ్డి బీజేపీతోని చేతులు కలిపి ఇద్దరు అనుకొని ఇద్దరు కూడబలుకొని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇంకోటి కాదు. వాళ్ళ తెలంగాణ ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒకనాడు ఈ తెలంగాణ రాష్ట్రం సంక్షేమానికి, అభివృద్ధికి ఆలవాలంగా, నిలయంగా మారింది. కానీ వల్ల కరప్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మారింది. ఒకనాడు పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ ఉండే ఇవాళ హత్యలకు, మానభంగాలకు, రౌడీయిజానికి, గూండాయిజానికి ఇవాళ తెలంగాణ ఒక డెస్టినేషన్గా రేవంత్ రెడ్డి పరిపాలనలో మారిపోయింది. కక్ష సాధింపు చర్యలకు ఇవాళ తెలంగాణ ఒక నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పక్కనే మా హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు. గవర్నమెంట్ పోయిన కొత్తలో కొల్లాపూర్లో మా నాయకుడి హత్య నుంచి మొదలుకుంటే ఇవాళ కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసుకు గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడం వరకు చాలామంది నాయకులను చంపిరు, చాలామంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిరు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే నెలల తరబడి సోషల్ మీడియా కార్యకర్తల్ని జైళ్లలో ఉంచినటువంటి సందర్భాలు చూసినాం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులతోని, బెదిరింపులతోని, గూండాయిజంతోని, హత్యా రాజకీయాలతోని దుర్మార్గపు పాలన, దౌర్భాగ్యపు పాలన ఇవల్ల ఈ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. కేవలం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇమేజ్ పెరుగుతూ ఉంది. కేటీఆర్ గారు ఇవాళ ప్రజల్లోకి పోతా ఉంటే వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక ఇవాళ ముఖ్యమంత్రి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఒకనాడు బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చూస్తే